టీసీఎస్ అయాన్కి సంబంధించి లేటెస్ట్ జాబ్ ఆఫర్ గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము. దీనికి సంబంధించి టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ అనేది దీంట్లో ఏంటి అంటే దీని పర్ఫార్మెన్స్ బేసిస్ లో చాలా జాబ్స్ అయితే వస్తాయి. అసలు ఈ టీసీఎస్ అయాన్ అంటే ఏంటి, టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 2019 నుంచి 25 వరకు ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా టీసీఎస్ అయాన్ ఎన్క్యూటీ టెస్ట్ కి మీరు సైన్ అప్ అయితే డెఫినెట్లీ దాదాపు 4,000 కంపెనీస్ దాకా దీంట్లో మనకి రిజిస్టర్ అయి ఉంటాయి. ఈ ఎగ్జామ్ బేసిస్ లోనే ఆ కంపెనీస్ లో డైరెక్ట్ గా జాబ్ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి అంటే మనము ఈ టీసీఎస్ ఎన్క్యూటీకి అప్లై చేసి టెస్ట్ మంచి ఎన్క్యూటీ స్కోర్ వస్తే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్. అండ్ డైరెక్ట్ ఈ టీసీఎస్ ఎన్క్యూటీ బేసిస్ లో మనం డైరెక్ట్ గా అదే వెబ్సైట్ లో మనం జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 5th ఏప్రిల్ మనం అప్లై చేసుకోవాలి. టెస్ట్ వచ్చేసి 17th ఏప్రిల్ ఉంటుంది. అండ్ కొత్తగా కోర్స్ అంటే కోడింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అండ్ కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఫ్రీగా ఇస్తారు టీసీఎస్ కంపెనీ వాళ్ళు. అండ్ దాదాపు ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇలాంటి ఎగ్జామ్స్ అనేది ఎక్కడ ఏది పడ్డా కానీ ఖచ్చితంగా మనం రాయాలి. అండ్ డెఫినెట్లీ అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి కాగ్నిజెంట్ అనేది దాదాపు ఒక 500 హైబ్రిడ్ జాబ్స్ అయితే వర్క్ ఫ్రమ్ లేదు హైబ్రిడ్ జాబ్స్ అయితే ఉన్నాయి. కాగ్నిజెంట్ సంబంధించిన కంపెనీ జాబ్ పోర్టల్లో చెక్ చేయండి. సో నేను ఎవ్రీ టైం చెప్పేది మళ్ళీ చెప్తున్నాను. సో మీరు జాబ్ పోర్టల్స్ తో పాటు కంపెనీ జాబ్ పోర్టల్స్ లో కూడా మీరు డెఫినెట్లీ సైన్ అప్ అయి ఉండాలి. సో దట్ ఏంటి అంటే ఇది మీకు బెటర్ గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా ఓన్లీ జాబ్ పోర్టల్స్ లోనే జాబ్ ఎత్తుకుంటారంటే కష్టం అవుతుంది. నాట్ ఓన్లీ ఈ ఇంటర్వ్యూ అంటే ఈ జాబ్ పోర్టల్స్ కంపెనీ పోర్టల్స్ తో పాటు డెఫినెట్లీ హైపర్ యాక్టివ్ గా ప్రో యాక్టివ్ గా లింక్డ్ఇన్ లో కూడా ఉండాలి. సో వాళ్ళ రిక్రూటర్ తో వాళ్ళతో పరిచయాలు పెంచుకొని డెఫినెట్లీ యూ కెన్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. సో ఆలోచించండి, ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు సాడ్ రియాలిటీ, ఆఫర్ లెటర్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ ఆఫర్ లెటర్ తీసుకునే వాళ్ళు. ఓకే, దిస్ హార్ష్ రియాలిటీ. సో సార్ ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాస్ సైనింగ్ ఆఫ్.